స్తుతించిన వాడు తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు. దేవుడు ఏ ఉద్దేశంతో స్తుతించాడో, ఏ ఉద్దేశంతో సృజించాడో ఆ ఉద్దేశాన్ని స్తుతించేవాడు నెరవేరుస్తున్నాడు. ఏమండి, ఒక అతను ఉన్నాడట, ఏదన్నా జరగని ముందు హల్లెలూయా స్తోత్రం అంటాడంట. ఏదన్నా జరగని అన్నిటికీ స్తోత్రమే. గాలివాన వచ్చి ఇల్లు కొట్టుకుపోయిందంట. చుట్టూ ఉన్నోళ్ళు ఇప్పుడు చూశారంట, ఇప్పుడేం ఉన్న ఇల్లు కొట్టుకుపోయింది, ఇప్పుడు ఏం స్తుతిస్తాడో చూద్దామని అందరూ గమనించారంట. అందరికెళ్ళి చూసి, గాలివానికి ఇల్లు కొట్టుకుపోయిందిగా, అందరికెళ్ళి చూసి, ఇంతకాలం నేను నివసించడానికి నాకు ఇల్లు ఇచ్చిన దేవునికి స్తోత్రం అన్నాడట. మరి ఇప్పుడు లేదుగా, ఇంతకాలం ఇలాంటి గాలివానం రానినందుకు దేవునికి స్తోత్రం అన్నాడంట. స్తోత్రం ఏ వంకైనా చూడు, ఏదో ఒక స్తోత్రమే. గొప్ప నష్టం కలిగింది కదంటే, ఈ నష్టం వెనక కూడా ఆయన చేయబోతున్న బలమైన కార్యం కోసం స్తోత్రం అన్నాడు. ఏం స్తోత్రం? కొట్టుకుపోయింది, ఇంకా ఏం స్తోత్రం అంటే, గవర్నమెంట్ వాళ్ళను ఏదో సంస్థ వాళ్ళు ఇద్దరు కలిసి డాబాలు కట్టించారంట మొత్తానికి. ఇంకెట్ట కొట్టుకుపోయింది? తర్వాత చెప్పాడు, గాలివాన్ రాకపోతే, నా ఇల్లు పోకపోతే నాకు డాబా వచ్చేదా? నేను తీసేసుకోవటం ఇబ్బంది అని దేవుడే ఇల్లుకు ప్రతిగా ఇల్లు వచ్చినాయి, సామాన్లు ప్రతిగా సామాన్లు వచ్చినాయి, దుప్పటితో సహా ఇచ్చిపోయారు గవర్నమెంట్ వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును. నా దేవుడు సార్, నా దేవుడు. అదే మామూలుగా అయితే ఇల్లు పోయింది మర్రో, ఇల్లు పోయింది కుయ్యో అని మొత్తుకుంటాం. సమస్తము నా మేలుకే జరుగుతాయి. అందుకని ప్రతి పరిస్థితుల్లో నా దేవుణ్ణి సన్నుతిస్తా. సన్నుతే